పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు పాడి పశువులలో గాలికుంటు వ్యాధి వచ్చినట్లయితే పశువు యొక్క నోటిలో అల్సర్స్ అనేవి ఏర్పడతాయి. అల్సర్స్ అంటే పుండ్లు. ఈ పుండ్లు కారణం చేత పశువు మేత తినేటప్పుడు వాటికి నోటిలో విపరీతమైనటువంటి నొప్పి అలాగే మంట ఏర్పడుతుంది. అందువల్ల గాలికుంటు వ్యాధి వచ్చినటువంటి పశువులలో మనం ఈ పచ్చి మేత కానీ ఎండు మేత కానీ దానా కానీ తీసుకోకపోవడం అనేది మనం వారం నుండి 10 రోజుల వరకు కూడా చూస్తూ ఉంటాం. అయితే రైతుల దృష్టి అంతా కూడా ఈ గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్లు వేసామా, పశువు యొక్క జ్వరం తగ్గిందా అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు తప్ప ఈ నోటి పుండ్లు ఎలా తగ్గించాలనే దాని మీద ఎక్కువగా దృష్టి సాధించరు. సో ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ టెక్నిక్ కానీ మీరు పాటించినట్లయితే ఈ పుండ్లను మీరు తొందరగా మానిపోయేటట్టు చేసి పశువు తిరిగి తొందరగా మేత తినేటట్టు చేయవచ్చు. ఇందుకు గాను మనకు పశువు యొక్క నోటిని మనం 1% పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంతో మనం ఈ నోటి పుండ్లను ప్రతిరోజు కడగవలసి ఉంటుంది. పొటాషియం పెర్మాంగనేట్ క్రిస్టల్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి. ఇవి నీటిలో కలిపినప్పుడు మనకు పింక్ కలర్ ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మనకి గాయాలు పశువులకు అయినప్పుడు వాటిని క్లీన్ చేయడానికి ఈ పొటాషియం పెర్మాంగనేట్ అనేది మీకు హాస్పిటల్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఆ పొటాషియం పెర్మాంగనేట్ సొల్యూషన్ 1% ద్రావణాన్ని మనం తయారు చేసుకొని ఒక మంచి క్లాత్ అంటే గుడ్డను తీసుకొని దాన్ని ఈ 1% పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో ముంచి దాన్ని పశువు యొక్క నోట్లో పెట్టి ఆ గాయాలను అంటే ఆ అల్సర్స్ని కానీ మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 4-5 సార్లు మనం ఆ అల్సర్స్ను క్లీన్ చేసినట్లయితే మనకు అక్కడ బ్యాక్టీరియా లోడ్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత మనం వచ్చేసి గ్లిజరిన్ అనేది ఉంటుంది. అలాగే మనకు బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది కూడా ఉంటుంది. సో ఈ గ్లిజరిన్ని బోరిక్ యాసిడ్ పౌడర్ని కలిపి పేస్ట్ చేసుకొని మనం ఈ పొటాషియం పెర్మాంగనేట్తో నోటిని క్లీన్ చేసిన తరువాత ఈ పేస్ట్ కానీ అక్కడ ఈ అల్సర్స్ దగ్గర నోట్లో కానీ మనం పూసినట్లయితే ఈ అల్సర్స్ అనేవి తొందరగా మానిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పశువు కూడా తొందరగా మేత తినేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఇక్కడ మీరు నేను చూపిస్తున్నటువంటి ఆర్టికల్ ఇది చూసినట్లయితే ఈ రీసెర్చ్ ఆర్టికల్లో వాళ్ళు చేసిన ప్రయోగం ఏంటంటే ఈ నోటి పుండ్లను వాళ్ళు 97% సోడా బైకార్బోనేట్తో వాళ్ళు నోటిని క్లీన్ చేసిన తర్వాత ఈ తేనె ప్లస్ ఫింగర్ మిల్లెట్ అంటే రాగి పిండిని వాళ్ళు కలిపి పేస్ట్లా చేసి వాటిని పశువు యొక్క నోట్లో ఈ అల్సర్స్కు వాళ్ళు అప్లై చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళు కనుక్కున్నది మనం ఈ పేస్ట్ వాడినటువంటి పశువుల కన్నా పేస్ట్ వాడినటువంటి పశువుల్లో 3 రోజుల ముందు ఈ గాయాలు నోట్లో ఉండేటటువంటి పుండ్లు మాని పశువు మేత తిన్నట్టు ఈ రీసెర్చ్ ఆర్టికల్ మనకి చెబుతుంది. మనందరికీ తెలుసు ఈ తేనె అనేది దెబ్బలకు మనం మానడానికి ఉపయోగించడం అనేది గత 2000 సంవత్సరాల నుండి కూడా జరుగుతూ ఉంది. అసలు బ్యాక్టీరియా ఈ వైరస్ని కనుక్కోక ముందే వాళ్ళు ఈ మన పూర్వీకులు ఈ తేనెను గాయాల మాన్పుకు వాళ్ళు వాడడం అనేది జరుగుతుంది. సో దీంట్లో గాయాన్ని హీల్ చేసేటటువంటి ప్రాపర్టీ తేనెకు ఉంటుంది కాబట్టి మీరు ఈ తేనె ప్లస్ ఈ రాగి పిండిని కలిపి పేస్ట్లా చేసి ఆ నోటిలో ఉండేటటువంటి అల్సర్స్కి కానీ మీరు ట్రీట్మెంట్ పేస్ట్ రాసినట్లయితే ఖచ్చితంగా ఈ గాయాలు అనేవి తొందరగా మాని పశువు త్వరగా మేత తినేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా పశువు ఎక్కువ నీరసం అయిపోకుండా తొందరగా హీల్ అయ్యి మనకు తొందరగా పశువు మేత తినేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులోనే కాదు మనకి కొన్నిసార్లు నాలిక మీద మనకు ఈ ప్యాపిలా పెరిగినప్పుడు మనం వాటిని కాపర్ క్రిస్టల్స్తో మనం పామి దానికి కూడా మనం ఈ తేనె కానీ గ్లిజరిన్ కానీ
పూసినట్లయితే ఈ గాయాలు అనేవి తొందరగా మానిపోయి పశువు మేత తొందరగా తినేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.